మర్డర్ అంటే మనందరికీ తెలిసిందే. లీగల్ లాంగ్వేజ్‌లో మర్డర్ గురించి ఎలా ఎలాబరేట్ చేశారో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ పిక్చర్స్. నేను నేను చెప్పేదేంటంటే మీకందరికీ తెలిసిందే వాట్ ఈజ్ మర్డర్ అనేసి. మర్డర్ అంటే ఒకరిని చంపడం అంతే. అంతకుమించి ఏం లేదు. ఆ మర్డర్ చంపడమే విధానాలు వేరు వేరు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్డర్స్. చాలామంది వేరే వేరే రకంగా మర్డర్ చేస్తారు. మర్డర్ అంటే ఒకటే చనిపోవడం, కాకపోతే అది చేసే విధానాలు వేరు వేరు ఉంటాయి. అది మనం లీగల్ లాంగ్వేజ్‌లో ఏంటిది అనేసి తెలుసుకుందాం. మన మర్డర్ అనేటివి చాలా సీరియస్‌గా డైరెక్ట్‌గా ఉంటుంది. ఇంకోటి ఇండైరెక్ట్‌గా ఉంటుంది. మర్డర్ అనేసి వాళ్ళని చాలా హింసించి బాధపెట్టి చంపడం, అదేమో చాలా డేంజరస్ మర్డర్ అంటారు. డైరెక్ట్ మర్డర్ అంటారు. లైక్ మనం గన్‌తో షూట్ చేయడము, తలపైన బాది కొట్టడము, అలాంటివి మనం కొట్టి చంపడము, అలాంటివి మనకి చాలా డైరెక్ట్ మర్డర్ కిందికి వస్తుంది. ఇండైరెక్ట్ మర్డర్ అంటే మనం విషం ఇచ్చి చంపడం, కొంచెం 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 స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపడము, చాలా తక్కువ. మనకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ మర్డర్స్లో కల్పబుల్ హోమిసైడ్ అని ఉంటాయి. మనం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంటెన్షన్ ఉండదు మనకి వాళ్ళు చనిపోవాలని, కాకపోయినా అది చనిపోతారు. అలాంటివి కూడా మర్డర్ కేస్ కిందకే వస్తుంది. మనం ఆ సిచ్యువేషన్లో మన సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోతాము. అసలు మన కంట్రోల్లో ఉండదు మనం ఏం చేస్తున్నాం అనేసి. దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. మర్డర్ అన్నారు, కాకపోయినా అతను చనిపోతాడు ఇతనికి తెలియకుండా. అతని ఇంటెన్షన్ ఏముందంటే చంపాలనుకోడు. బట్ అతని మైండ్ అతని కంట్రోల్లో లేనందువల్ల అది తెలియకుండానే అతను ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో అతను యాక్సిడెంటల్గా బై మిస్టేక్ ఇలా చనిపోయే అవకాశం ఉంటుంది.